పెద్దవాళ్ళకి ఉలవలన్నా కుర్రాళ్ళకి సెలవులన్నా ఎంత హ్యాపీనో. సో ఈ సెలవులో అయినా కాలేజీలో లాగా కాకుండా ఇంట్లో కాస్త చదువుకొని వస్తే పరీక్షలు బాగా రాయడానికి మీకు వీలుంటుంది. ఓకే, మీరు రెండోసారి చప్పట్లు ఎందుకు కొట్టారో నాకు తెలుసు. నన్ను మీటింగ్ ఆపమనేగా. ఓకే, ఈసారి సెలవుల్లో ఎవరెవరు ఏ ఊళ్ళకు వెళ్తున్నారో చెప్పండి, ఎందుకంటే నేను ఆ ఊళ్ళకు రాకుండా ఉంటాను. టెల్ మీ ప్లీజ్. మిస్టర్ అమెరికా, నువ్వు? నేనా సార్? తణుకులో మా తాతగారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి దువ్వలో మా అవ్వను చూసి పెద్దాపురం, అదే పెద్దాపురం మీకు తెలుసుగా సార్, లైట్ గా అదే పెద్దాపురంలో మా పెద్దనాన్నగారిని పలకరించి, చిలకరూరుపేటలో మా చిన్నాన్నగారిని పరామర్శించి, అట్నుంచి అంటే అమలాపురం వెళ్ళి మా అత్తగారిని దర్శించి, బాపట్ల మా బావగారితో గడిపి, మచిలీపట్నంలో మా మావగారిని కలిసి, గుంటూరు మీదుగా నెల్లూరు వెళ్ళి. అన్ని ఊర్లు పేర్లు చెప్పా, అంతమందిని కలవాలన్నా గిటార్ వాయించుకుంటూ ఇక్కడే ఉన్నావేంటి? నేను ఈవినింగ్ వెళ్ళిపోయి ఉంటా అనుకున్నాను, వెళ్ళలేదా? వెళ్ళలేను. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ముగ్గురు. ఎవరు వాళ్ళు? రామ్ రామ్ రామ్. అంటే నీకు నువ్వు తప్ప ఎవరు లేరా? ఎందుకు లేరు? కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్, థియేటర్కి వెళ్తే ఆడియన్స్, ట్రైన్ ఎక్కితే ప్యాసింజర్స్, అందరూ నా వాళ్లే అని అనుకోవాలి. కానీ ఇలాంటప్పుడే సెలవులు ఇచ్చినప్పుడు నీలాగా అందరూ ఊరు వెళ్ళిపోతే, ట్రైన్ వెళ్ళిపోయాక ఖాళీగా మిగిలిపోయిన ప్లాట్ఫామ్ లా ఫీల్ అవుతాను. అప్పుడు నాకంటూ ఎవరైనా ఉండి నన్ను ఊరికి పిలిస్తే, అబ్బాయి ఊరికే ఎంత బాగుంటుంది అని. సారీ, నువ్వు అడిగాక అడుగుతున్నానని అనుకోకపోతే సరదాగా మా విలేజ్కి రావచ్చుగా. మీ ఊరా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. గ్రీన్ ఫీల్డ్స్, పెద్ద పెద్ద నదులు, కొండ మీద గుడి, గుడి కింద గూడెం, గూడెంలో నాగదేవత. వెరీ పవర్ఫుల్, యూనో. మనం ఏమనుకుంటే మనసులో ఇట్టే జరిగిపోతుంది. నువ్వు హ్యాపీగా మా ఊరు వచ్చావనుకో, జాలీగా హాలిడేస్ అన్ని గడిచిపోతాయి. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఐ డోంట్ మైండ్. గుమ్మాలు గడపలు ట్రైన్ కింద వివరాలు అడగండి బాబు, రైలు వెళ్ళిపోతే గమ్మాల తడుపుకాడికి వచ్చి పెట్టేందుకుని నన్ను మీ బెడ్లోకి లాక్కున్నారంటే చచ్చి మీ కడుపును పడతాను. వస్తున్నాను. ఫస్ట్ ఆ బాక్స్, తర్వాత నీ చెయ్యి. అమ్మాయి గారు, తమరేనా? తమరు వీరు వీరు తమరు ఫ్రెష్ గా లవ్ చేసుకుని హనీమూన్ కి బయలుదేరుతున్నాం. పెళ్లి కాకుండానే? షట్ అప్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ రామ్? అలాంటివి మా మధ్య లేవని ముందుగానే చెప్తున్నాను. అది కాదు, మన ఇద్దరి మధ్య లవ్ లేదు, ఉండదు కూడా. ఏదో నీకెవరూ లేరని సరదాగా ఉంటుందని మా ఊరు దసరాకు తీసుకెళ్తున్నాను, అంతేగాని మన మధ్య లవ్వులు గివ్వులు ఏమీ లేవు. అలాంటి ఎక్స్పెక్ట్ చేయదు కూడా. ఓకే, కమాన్ కమాన్. సుందు, దీన్ని కొంచెం అవతల పెట్టు. అదేటమ్మాయి గారు, 6 అడుగుల అందగడి మీద అట్ట నిప్పులో పట్టు ఉప్పులకి చిటపట్లాడతారేంటి? బాబు గారు, నాది రామపురంలో టూరింగ్ టాకీసు. మీరు ఎప్పుడు వచ్చినా ఫ్రీగా సినిమా చూపిస్తాను. అరే నాకు తెలుగు సినిమా అంటే భలే ఇష్టం. ఐ విల్ కమ్. తక్కమీన తాకు. నీ పేరేమిటి? శేషగిరి. ఐ లైక్ యూ. అదే భలే నచ్చావు, భలే బాగున్నావు. థాంక్స్. అదేంటి బాబు, తెలుగు ఇంగ్లీష్ కి మళ్ళీ మాట్లాడుతున్నారు? దట్ ఈస్ వై తెలుగు కరెక్ట్ గా మాట్లాడదామని ఇండియా వచ్చాను. మీకు తెలుగు అంటే ఎంత అభిమానమో. ఏంటా ఓవర్ యాక్షన్? తెగ భుజాలు ఊపేసుకుంటూ. పరిచయం ఇంకా పావు గంట కూడా కాలేదు, అప్పుడే తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను చూస్తుంటే అసలు మండిపోతుంది. ఈ సుందుతో డైరెక్ట్ గా లవ్ లాభం లేదు. ఈ శేషగిరిని అడ్డు పెట్టి లైన్ లో పెట్టాలి. సో శేషగిరి వరండాలో స్విచ్ వేసి సుందు వాకిట్లో లవ్ లైట్ వెలిగించాలి. ఓకే ఓకే. ఏ పెట్టెక్కిందో మీరు ఆ పక్క చూడండి, నేను ఈ పక్క చూస్తా. వెళ్ళు, మన ఈ పక్క చూద్దాం కదా. ఏమే రూపాయి రైలు వచ్చింది, ఇంకా నిద్ర ఉంటే. అబ్బా, అప్పుడప్పుడు మెలుగుగానే ఉంటున్నాను కదండి. హాయ్ గ్రాండ్పా. ఎవడరా ఎక్కడ సుందరలక్ష్మి కనపడదే? అదే నేను చూస్తున్నాను. శుభమ్మలు ఎంకమ్మలు కనపడుతున్నారు కానీ మన సుందరలక్ష్మి కనపట్టలేదే. ఒరే చంద్రయ్య, అసలు జీవితంలో మన సుందరలక్ష్మి నేను ఎవడో కుర్రాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. ఏమే ఇంతకు నువ్వు మా సుందరలక్ష్మినా? ఓ తాతయ్య, నేను సుందరలక్ష్మిని కాదు, మిస్ సుందరి. బాబు పేరు కూడా మారిపోయింది.
ఇదెక్కడి చోద్యమే తల్లి? బుట్ట బొమ్మలా చక్కగా ఉండేదానివి తోలు బొమ్మలా ఇలా తయారయ్యావేంటి? ఓ మమ్మీ, ఇదంతా సిటీ ఫ్యాషన్ యు నో. ఇవన్నీ ఎవరు నేర్పించారని? నా ఫ్రెండ్ రామ్. అన్నట్టు వేర్ ఇస్ రామ్? వేర్ ఇస్ హి? హాయ్ రామ్, కమ్ హియర్. కమ్. హలో మిస్టర్ తాత, హౌ ఆర్ యు? బాగానే ఉన్నాను బాబు. Oh, షీ ఇస్ మై మదర్. no, she is not your mother. Yes. మీ సిస్టర్ లాగుందే. సో యంగ్, సో బ్యూటిఫుల్. ఈవిడెవరు? భలే కలర్. మీ సిస్టరా? కాదు బాబు, ఆవిడ నా భార్య రూపాయి. రూపాయ? వెరీ ఫనీ. వింతగా ఉందే పేరు. రూపాయి ఏంటి డాలర్ లాగా? హలో మిస్టర్ సుందు ఫాదర్ గారు, హౌ ఆర్ యు? Cheers. మీ కూతురు సుందు ఊరు చూపిస్తాను తీసు. చూడడానికి ఇదేం పెద్ద ఊరు కాదు, పెద్ద బోరు. నో నో నో, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఆంధ్ర, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పల్లెటూర్లు అంటే నాకు చాలా ఇష్టం. జనని జన ఐమ్ సారీ, ఆంధ్రప్రదేశ్ జిందాబాద్. సుందర లక్ష్మి, సుందర లక్ష్మి, సుందర లక్ష్మి ఇక్కడయ్యా. ఓ సుందర లక్ష్మి, ఒక్క నిమిషం. అరే చందమామ, తీయరా గులాబీ దండ. హత్తరి మజాక, ఈ దండలో గులాబీలేమయ్యాయో? పరిగెత్తుకుంటూ వచ్చాం కదండి, దారిలో రాలిపోయి ఉంటాయి. సారీ సుందరి, ఈ తాడు మీ దూడక్కడు. అన్నట్టు ఇతను నా ఫ్రెండ్ రామ్. రామ్, ఇతను మా ఊరి ప్రెసిడెంట్ నాగరాజ్. ఓ హలో. చూసును, ఈ టైములో అంటే బాగుంటుందా? పోలీసులు ఎవరు లేరు ఎవరయ్యాను. Cheers! See you. సుందు, ఈ డైలాగ్ డెలివరీ ఎక్కడ విన్నట్టుంది. నాకు ఇలాగే ఉంది. అరే చందమామ, అయ్యా. వాడికి దానికి కనెక్షన్ ఏంట్రా? అన్నా చెల్లెళ్ళ అనుబంధం అండి. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి టైప్. అలాగే అనుకోమంటావా? మరోలా అనుకుంటే మనసు పాడైపోద్ది. ఇస్త్రీ చెప్తున్నావా? కాదు, ఇడ్లీ తింటున్నా పేడ మొహమా. నా పేరేం మునియమ్మ కాదు, మరి మార్చుకున్నా. ఏమని? నగ్న. బాగుందా? అబ్బా ఎంత బాగుందో, నీ గాడిదంత గ్యామర్ గా ఉంది. అవునా? ఈ మధ్య నా గాడిద కూడా ప్రేమలో పడిందిలే, అందుకే దాని ఫేస్ లో గ్యామరు, దాని బాడీలో కలరు పెరిగిపోయాయి. మరి నీ పర్లేదా ప్రేమలో? నా ప్రేమికుడి కోసమే ఎతుకుతున్నాను. నన్ను ప్రేమించి పొడి చేసుకోవా? చిచి, మాడిపోయిన దిబ్బరట్లో ఉన్న నిన్ను ఈ నగ్న చేసుకోదు. మరి ఎట్టా ఉంటే చేసుకుంటావమ్మా? నెత్తి మీద బొచ్చు మొదలు కాలి కింద జోడు వరకు అన్ని స్టైల్గా ఉండాలి. దేవుడు అన్నాక కిందో పైనో ముందో వెనకో చిన్న లోపం పెడతాడు. అన్ని స్టైల్ గా ఎవడుకుంటాయమ్మా? అడుగు వస్తున్నాడు చూడు. అబ్బా ఎంత స్టైలో. భాషా చూడు, భాషా చూడు, బొంబాయి నీళ్ళు రాజా చూడు, లోకం వెంట పచ్చము చూడు, కాలం ఆగి ఏరా బెంధాల్, కక్కుజలంట తిరగాల్సిన వాడివి ఇలా కన్ను పిల్ల ఎంత తిరుగుతున్నావు ఏంట్రా కదా? నా గురించి నీకెందుకు పాపే? అబ్బా ఎంత స్టైలో. నేను నడిచినా పరిగెత్తినా, కూర్చున్నా వంగున్నా, తిన్నా తొంగున్నా, అన్ని స్టైలైన అందాల బొమ్మ. అన్ని స్టైలేనా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. Good evening. Sorry for the delay. Come Ram, sit down. Hey, phone చేయట్లేదా? మోషన్స్. ఐఎమ్ వెరీ సారీ రామ్. పొద్దున్న నుంచి నాన్నగారికి కడుపులో మంటగా ఉందట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయి ఉంటుందిలే. మజ్జిగ తాగితే పోతుంది కదా. అద్దాగడానికి వెళ్ళి ఉంటాడు బాబు. నీకిద్దరు ఫోన్ చేయి. ఏమనుకోగా? నో ఫార్మాలిటీస్. వెరీ గుడ్. ప్లేట్ ప్లీజ్. ఇదేమిటి కొత్తగా ఉంది? వచ్చారు బాబు. నైస్ నైస్, ఐ లైక్ దిస్. I think this is Andhra special.
ఫన్నీ. ఏమిటి బామ్మగారు అలా స్లీపింగ్ చేస్తున్నారు? ఆ అలవాటు ఇప్పటిది కాదు బాబు. పెళ్లిపేట్ల మీద తాళి కడుతున్నప్పుడు నిద్రపోయింది. ఆ తర్వాత మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత లేచింది. వాటి నిద్ర పథకం బాబు. Is that so? బామ్మగారు అప్పుడే తెల్లారిపోయిందా? బామ్మగారు మీ నాలిక చివరిని అంగిట్లో పెట్టుకుని కొండ నాలిక తగిలేలా ప్రయత్నించండి. ఆ తర్వాత నిద్ర రాదు. యు డోంట్ స్లీప్ ఎట్. ఎలా బాబు? నేను ఒక 5 minutes గార్డెన్ లో వాకింగ్ చేసి స్లీప్ చేస్తాను. బాయ్ సుందు. గుడ్ నైట్. గుడ్ బై. బాయ్. ఏమిటి మొత్తం వదిలేశారు? ఉదేశాడా? ఈ అమెరికా వాళ్ళు ఇంతే, తెగ పడుకు ఓవర్ స్పీడును. అమ్మా సుందరి, ఏదో ఒకటి చెప్పి పొద్దున్నే అతను రైలెక్కించేసాయి. నాన్న, అతను వెళితే మాత్రం ఇక మీదట నేను కాలేజీకి వెళ్ళను, చదువు మానేస్తాను. మానేస్తే మానే, ఎవరు కావాలి బోర్డు చదువు. తాతయ్య చూడమ్మా, అబ్బాయిదేమో అమెరికా, ఇదేమో ఆత్మకూరు పక్కన రామాపురం. ఉన్న 4 రోజులు అతను జాగ్రత్తగా ఉండమను.